అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్ స్వాములు. ఈరోజు నేను రాశి దానికి సంబంధించిన చెట్ల గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మన తల్లిదండ్రులు మనకు పుట్టుకతోనే చూసేది ఒకటి టైము, ఒకటి డేటు. ఈ టైము ఈ డేటును బట్టే మనకు ఏ రాశి వర్తిస్తుంది, మనకు ఆ టైం లోపల జన్మనామం ఏమొస్తుంది, అదేవిధంగా కదా అందరం చూస్తాం. మనకు ఉన్న రాశులు మొత్తం 12 రాశులు. ఆ 12 రాశులకు సంబంధించిన 12 రకాల చెట్లు ఇక్కడ ఉన్నాయి. మీ అందరికి చూపిస్తా. 12 రాశుల్లో మనకు ముందుగా వచ్చేది మేషం రాశి ఇక్కడ ఉంది. దీనికి సంబంధించిన చెట్టు ఎర్రచందనం. చూడండి, పన్నెండు రాశుల్లో మనకు రెండవది వచ్చేసి వృషభ రాశి. వృషభం అంటారు. వృషభంకు సంబంధించిన ఆ రాశికి సంబంధించిన చెట్టు 7 ఆకుల చెట్టు. దీన్నే 7 ఆకుల పాల చెట్టు అంటారు. ఎక్కడ చూసినా దీనికి 7 ఆకులే ఉంటాయి. ఇట్లా 7 ఆకులే ఉంటాయి అన్నట్టు, అందుకే దీన్ని 7 ఆకుల చెట్టు అంటారు. దీన్ని ఇంకో భాషలో సప్తపర్ణి అని కూడా అంటారు. చూడండి ఒకసారి, చూసిరా? 1 2 3 4 5 6 7 ఆకులే ఉంటాయి. ఎక్కడ చూసినా అంతే ఉంటుంది. అందుకే దీన్ని సప్తపర్ణి చెట్టు అని అంటారు. 7 ఆకులే ఉంటాయి. ఇవి 3 ఇక 4 చూసిరా 7 ఆకులు. అందుకే ఈ చెట్టును సప్తపర్ణి 7 ఆకుల చెట్టు అని అంటారు. ఈ చెట్టు అనేది వృషభ రాశికి సంబంధించిన వాళ్ళది. 12 రాశుల్లో 3వ రాశి వచ్చేసి మిథునం. దీనికి సంబంధించిన చెట్టు పనస చెట్టు అని అంటాం కదా, పనస పండు, పనస చెట్టు. ఇక్కడ చూడండి, ఇదే ఆ చెట్టు, పనస చెట్టు. ఇది మిథునం రాశి వాళ్ళకి సంబంధించిన చెట్టు. పన్నెండు రాశుల్లో 4వ రాశి కర్కాటకం. చూడండి, దీనికి సంబంధించిన చెట్టు పలాస. మోదుగ చెట్టు తెలియనోళ్ళు దాదాపు ఎవరు ఉండరు. అక్క సాములకు తెలిసి ఉంటుంది, అన్న సాములకు ఇంకెక్కువ తెలిసి ఉంటుంది. చూడండి, మోదుగు చెట్టు. ఇది కర్కాటక రాశికి సంబంధించిన చెట్టు. ఇది మోదుగు చెట్టు. 12 రాశుల్లో మనకు 5వ నెంబర్ వచ్చేసి సింహరాశి. చూసిరు కదా, సింహంకు సంబంధించిన చెట్టు బదిరి రేగు. అంటే మనం రేగు పండ్లు చెట్టు అని అంటాం కదా, ఆ రేగు పండ్ల చెట్టు ఇది. ఒకసారి చూడండి, దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ రేగు పండ్ల చెట్లు అనేది సింహరాశి వాళ్ళకు సంబంధించింది. 12 రాశుల్లో 6వ రాశి వచ్చేసి కన్యా రాశి. ఈ కన్యా రాశికి సంబంధించిన చెట్టు ఆమ్ర మామిడి. చూసిరా? అంటే మామిడి చెట్టు అన్నట్టు. తెలుసు కదా, ఇక దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది. మామిడి చెట్టు కన్యా రాశికి సంబంధించింది. 12 రాశుల్లో 7వ రాశి తులారాశి. దీనికి సంబంధించిన చెట్టు వకుల, అంటే పొగడ చెట్టు అంటాం మనం. ఈ హైవే రోడ్లో డివైడర్ల పొంటి ఉంటుంది కదా, ఆ చెట్టు ఇది. దాదాపు ఎవరికి తెలియదు. ఇది పొగడ చెట్టు అంటారు. డివైడర్ల సైడ్ ఆ మధ్యలో ఉంటుంది ఈ చెట్టు. 12వ రాశుల్లో 8వ రాశి వృశ్చికం. చూడండి, వృశ్చికం. దీనికి సంబంధించింది కదిర, అంటే సండ్ర అంటారు. మన తెలంగాణ భాషల్లో దీన్ని పరికి అంటారు. పరికి చెట్టు అని కూడా అంటారు. పరికి కంప అంటాం కదా, మన తెలంగాణ భాషలో దీన్ని పరికి అని అంటారు. 12 రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి. చూడండి, ధనుస్సు రాశికి సంబంధించిన చెట్టు అశ్వర్థ రావి చెట్టు. చూడండి, రావి చెట్టు అంటే దాదాపు మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. 12 రాశుల్లో 10వ రాశి వచ్చేసి మకరానికి సంబంధించిన చెట్టు శంశుప జిట్టేగి అంటారు. శంశుప అంటే ఎవరికి తెలియదు. జిట్టేగి అంటే దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. చూడండి, ఇది మనకు డివైడర్ల పొంటి, అంటే హైవేల పొంటి, డివైడర్ల పొంటి, రోడ్ల పొంటి పెడతారు. ఈ చెట్టు దాదాపు ఎవరికి తెలియదు. చూసిరా? దీన్ని జిట్రేగి చెట్టు అని అంటారు. జిట్రేగి
ఈ చెట్టు మకర రాశి వాళ్ళకు సంబంధించింది. చూడండి, 12 రాశులలో 11వ రాశి కుంభం. కుంభానికి సంబంధించిన చెట్టు చూడండి, షమి అంటే జమ్మి చెట్టు అంటాం. చూసిరా, షమి అంటే జమ్మి చెట్టు. తెలంగాణలో మనకు పెద్ద పండుగ వచ్చేసి అన్నలకేమో దసరా పండగ, అక్కలకేమో బతుకమ్మ పండగ కదా. మనకు ఈ జమ్మి చెట్టు చూడంగానే నాకైతే మన తెలంగాణలో దసరా పండుగ గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ రోజు మనం ముఖ్యంగా చూసేది అయితే జమ్మి చెట్టు, పాలపిట్ట కదా. ఆ జమ్మి చెట్టు కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. నేను నిజం చెప్తున్నా, 100% జమ్మి చెట్టు ఇది. ఒక్కసారి చూడండి, కొందరు చాలా మందికి తెలీదు జమ్మి చెట్లు అంటే ఇట్లుంటుందని. దీని ఆకులు చూడండి, ఈ విధంగా ఉంటుంది జమ్మి చెట్టు. ఎందుకంటే మీకు ఇది క్లియర్గా చూపెట్టాలని చూపెడుతున్నా. 12 రాశుల్లో చివరగా వచ్చేది మీన రాశి, మీనం. ఇక్కడ చూడండి, మీనంకు సంబంధించిన చెట్టు వట మర్రి. మనం అంటాం కదా మర్రి చెట్టు అని, దాన్నే వట మర్రి అని అంటాం. ఈ మీనానికి సంబంధించిన చెట్టు ఈ వటమర్రి. చూసిరు కదా స్వాములు, 12 రాశులు, 12 రాశులకు సంబంధించిన చెట్లు చూసిరు కదా. మీకు కూడా ఏ రాశి ఏ చెట్టు వర్తిస్తుందో చూడండి. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి, మొత్తం చూడండి. నా వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్ అందరికీ.